హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు మనం ఎగ్ శాండ్విచ్ ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేయడం చూద్దాం. ఎగ్ శాండ్విచ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బ్రెడ్ పీసెస్, ఎగ్స్ 4, ఉల్లిపాయలు 2 కప్స్, పచ్చిమిర్చి 2, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్, టొమాటో ముక్కలు 1/2 కప్, కారం 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర 1/2 కప్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, ఇంకా టొమాటో కెచప్, నెయ్యి. ఎగ్ శాండ్విచ్ ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా పాన్ వేడి చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో 2 కప్స్ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయల్ని బాగా వేగనివ్వాలి. దాంట్లో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయలు కలర్ మారి బాగా వేగాయి కదా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. చాట్ మసాలా ఆప్షనల్, నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 4 ఎగ్స్ని ఒక గిన్నెలో తీసుకొని కలుపుకొని ఈ ఉల్లిపాయల్లో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వేగి గట్టిపడిన తర్వాత ఉప్పు కారం సరిచూసుకొని 1/2 కప్పు కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కర్రీ ప్రిపేర్ అయింది కదా. ఇప్పుడు 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఒకదానికి నెయ్యి కానీ లేదా బటర్ కానీ రాసుకోవాలి. ఇంకో బ్రెడ్ స్లైస్కి టొమాటో కెచప్ రాసుకోవాలి. టొమాటో కెచప్ అవైలబుల్ లేకపోతే ఆ స్లైస్కి కూడా నెయ్యి రాసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి రాసుకున్న బ్రెడ్ స్లైస్ మీద మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీని సమంగా పరుచుకోవాలి. కర్రీని సమంగా పరుచుకున్న తర్వాత క్రిస్పీనెస్ కోసం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు టొమాటో కెచప్ రాసుకున్న బ్రెడ్ స్లైస్తో కవర్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ప్రీహీట్ చేసుకున్న శాండ్విచ్ మేకర్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. వీటిని శాండ్విచ్ మేకర్లోనే కాదు, మామూలు పెనం పైన కూడా కాల్చుకోవచ్చు. చూస్తున్నారు కదా, లైట్ బ్రౌన్ కలర్లో క్రిస్పీగా తయారైన ఎగ్ శాండ్విచ్ని ఇప్పుడు కట్ చేసి చూద్దాము. చూస్తేనే నోరూరేటట్టు ఎంతో కలర్ఫుల్గా ఎగ్ శాండ్విచ్ ప్రిపేర్ అయిపోయింది కదా. ఈ శాండ్విచ్ బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్ బాక్స్కి కానీ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా.